నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా సీరియస్ గా ఆలోచిస్తోందంటే నిత్య గురించి అయి ఉంటుంది. దీని మైండ్ లోంచి నిత్యని డిలీట్ చేయాలి. అమ్మా అంటే ఒకేలా ఎందుకున్నారో కనుక్కోవాలి. ఈ విషయం అమ్మతో చెప్పాలా లేక అన్నయ్యతో చెప్పాలా? ఎక్కడికి వెళ్తుంది ఇది? ఫోటోలు వైపు వచ్చిందేంటి? కొంపతీసి మంగ ఫోటోని కానీ చూస్తుందా?
అమ్మా దివ్య, 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 అమ్మ దివ్య, తల్లి ఏమైందమ్మా? ఏమైందమ్మా? దివ్య ఏమైందమ్మా? బామ్మగారు, చారీ, త్వరగా రండి. అయ్యయ్యో కల్పన, ఏమైంది దివికి? ఏమో తెలీదు బామ్మగారు. ఒళ్ళు కాలిపోతుందండి, జ్వరం వచ్చినట్టుంది. వాళ్ళ తాతయ్యకి ఏమవుతుందోనన్న భయంతో జ్వరం వచ్చినట్టుంది. కల్పన, పాపను రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టు. వెంటనే సార్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలండి. బుద్ధుందా చారి? ఈ పరిస్థితిలో జైకి ఫోన్ చేస్తావా? ఎంత కంగారు పడతాడు. పోనీ పాప వాళ్ళ అమ్మగారి కన్నా ఫోన్ చేసి చెప్తానండి. మతుండే మాట్లాడుతున్నావా చారి? జయ కంగారు పడితే వాళ్ళమ్మ ఇంకెంత కంగారు పడుతుంది? మరి ఏం చేద్దామండి? భయంతో వచ్చిన జ్వరమే ఇది, ఏమీ కాదు, కాసేపట్లో తగ్గిపోతుంది. అది కాదండి, నేనేం నీ కొడుకు చెప్పింది నిజమే చారి. నీకు చాదస్తం బాగా పెరిగింది కానీ తెలివి పెరగలేదు. మనిషి పెరిగావు కానీ మైండ్ ఎదగలేదు నీకు. ఎప్పుడేం చేయాలో తెలియటం లేదు నీకు. ఏమిటి, మా చారు కేసుడు మీకు కూడా పితృలు చెప్పాడా? వాడు నీలా తెంగరోడు కాదు చారి, తెలివైనవాడు. వాణ్ణి చూసైనా కాస్త నేర్చుకో. చారు కేసు చారి, షాక్ అయింది చాలు గాని ముందు పాప లేపు, పడుకోబెట్టాలి. నువ్విక్కడే ఉండి దివ్యను చూసుకో. జ్వరం తగ్గితే సరి, లేదంటే జై వచ్చాక హాస్పిటల్కి తీసుకువెళ్దాం. సరే బామ్మగారు. పాపం పెద్దాయన పొద్దున్నే వచ్చారు, సాయంత్రానికి పక్షవాతం వచ్చి పడిపోయారు. ఎవరికి ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమొదినా. ఆంటీ, మీరు మా తాతయ్యపై జాలి చూపిస్తున్నారా లేక మా అమ్మకి టెన్షన్ తెప్పిస్తున్నారా? నువ్వేం దిగులు పడకమ్మా, తాతయ్యకేం కాదు, త్వరగానే కోలుకుంటారు. తాతయ్యని మన ఇంటికి తీసుకొచ్చుకొని ఉంటే బాగుండేది, మనం దగ్గరుండి చూసుకునేవాళ్ళం. అవునుదినా, పాపం మీకోసం వచ్చారు, మీరే చూసుకుంటే బాగుండేది. ఆంటీ ప్లీజ్, మా అమ్మను మరింత బాధ పెట్టకండి. అది కాదురా, శేఖర్ మావయ్య ఇంట్లో తాతయ్య సేఫ్గా ఉంటారు. అసలు ఆ ఇంటికి వెళ్ళకపోయి ఉంటే తాతయ్యకి ఇలా అయ్యేదే కాదు. అలా అనకబి, తాతయ్యకి అలా జరగాలని రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు దివ్యాన్ని తీసుకెళ్ళమని తాతయ్యకి చెప్పబట్టే కదా తాతయ్య ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడేదో అయింది. మన ఇంట్లో ఉంటే తాతయ్యకి ఏమయ్యేది కాదు. ఇంతకీ దివ్య ఇంకా రాలేదు, ఎప్పుడొస్తుంది? మా నాన్నరు కూడా రాలేదబి. అదే అడుగుతున్నాను, దివ్యాన్ని తీసుకుని మీ నాన్న ఎప్పుడొస్తాడు? రోజూ ఈ పాటికే వచ్చేవారు, ఈవేళే ఎందుకో ఆలస్యమైంది. వస్తున్నారా లేదా అని ఫోన్ చేయండి ఆంటీ. వస్తారులే అబి, ఫోన్ చేయడం ఎందుకు? మనం దివ్య కోసం ఎదురు చూస్తున్నట్టు వాళ్ళకి తెలియాలి కదమ్మా. ఫోన్ చేయండి ఆంటీ. స్పీకర్ ఆన్ చెయ్యమ్మా. నాన్నరేం చెప్తారు ఆంటీ అభి వింటారు. అలాగే.
నా ప్రాణానికి మీనాక్షి ఒకటి. ఈ ఇంట్లో వాళ్ళ ఓవరాక్షన్ తట్టుకోలేక చస్తుంటే తుమ్మినా దగ్గర కాల్ చేసి మిగతా ప్రాణాన్ని నా మీనాక్షి తీసేస్తుంది. చెప్పవే మీనాక్షి, దివ్య కోసమేనా ఫోన్ చేశావు? అవునండి. నీ చుట్టూ ఎవరూ లేరు కదా, ముఖ్యంగా అభిగాడు. ఏమిటే ఈ ఓన్ చదువుతున్నావు? కొంపదీసి వాడు నీ పక్కనే ఉన్నాడే ఏమిటే? లేరని చెప్పమ్మా, లేరని చెప్పు. అబ్బే ఎవరూ లేరండి. ఎవరున్నా పర్వాలేదు, కానీ ఆ అభిగాడు లేకపోతే చాలే. ఉంటే ఎక్స్ట్రా ప్రెషన్లు వేసి చంపుకు తినేస్తాడు. విషయం ఏమిటంటే ఈ పూట దివ్యను వీళ్ళు పంపించేలా లేరే. గట్టిగా అడిగితే కొట్టేలా ఉన్నారు. ఆయన చేత దివ్య రేపు వస్తుంది. మీరైనా వస్తున్నారా నాన్నారు? ఒరే చారికేశం, నువ్వు ఇంకా నిద్రపోలేదురా? లేదు నాన్నారు, మీకోసం అమ్మతో కలిసి ఎదురు చూస్తున్నాను. రే, అభి నిద్రపోయాడా? నిద్రపోయాడు నాన్నారు, మీరు త్వరగా రండి. మీనాక్షి, ఏమిటండి? ఎందుకైనా మంచిది ఆ పోర్షన్ లోకి వెళ్ళి అభి నిద్రపోయాడో లేదో ఒకసారి చూడు. ఒకవేళ మేలుకొని ఉండుంటే నాకు ఫోన్ చెయ్యి. వాడు నిద్రపోయాక నేను వస్తాను. ముందు మీరు రండి నాన్నారు, మీకోసమే వెయిటింగ్. నీకేమిట్రా అంత తొందర? ఈవేళ నీకు జాకెట్లు బిస్కెట్లు ఏమి తీసుకురావట్లేదు రోయ్. నాకేం వద్దు నాన్నారు, మీకే లడ్డూలు మిఠాయిలు ఇవ్వబోతున్నాం. త్వరగా వచ్చేయండి. లడ్డూలు మిఠాయిలునా? విన్నావమ్మా, దివ్యని ఈరోజు పంపించడంట. నిద్రపోయిందేమో అభి. నిద్రపోతే కార్లో పంపించడానికి ఏమైంది? కావాలని చేస్తున్నారు. రేపు వస్తుంది కదరా. లేదమ్మా, ఇప్పుడే వెళ్ళి దివ్యని తీసుకొస్తాను. అభి, ఇంత రాత్రిపూట వెళ్ళడం అవసరమా? వద్దభి. పర్వాలేదమ్మా, చెల్లి అక్కడ ఉండకూడదు. ఆటోలో వెళ్ళి చెల్లిని తీసుకొస్తాను. ఏం వద్దు, ఇంట్లోనే ఉండు. అది కాదమ్మా. అభి, అసలే తాతయ్య టెన్షన్లో ఉన్నాను. నన్ను ఇంకా విసిగించకో. సరే వదినా, మేమిక వెళ్తాం. పెద్ద ఆయన గురించి దిగులు పడకుండా నిద్రపోండి. పదరా. ఎవరు? ఎవరది? నేనే వదినా, నేనే. నేనే. ఏదో లక్ష్మణ రేఖ గీసినట్టు ఎప్పుడు కిందే ఉండేవారుగా, కొత్తగా పైకొచ్చారేంటో. దివ్యకి ఎలా ఉందో ఓసారి చూద్దామని వచ్చాను. జ్వరం తగ్గిందా? పర్వాలేదే. ఈ మధ్య పక్క వాళ్ళని కూడా పట్టించుకుంటున్నారు. సందు దొరికింది కదా అని సెట్టర్లు వేస్తోంది దొంగ మొహం వదిన. ఇంతకీ మీ చంటాయనకి ఎలా ఉంది? ఆయనకి అలాగే ఉంది, నిద్రపోతున్నారు. అయితే ఇప్పుడప్పుడే ఆ ముసుగు వ్రతాన్ని ఆపరన్నమాట. ఆయన గురించి ఎందుకులే గాని దివ్య దగ్గర నేనుంటాను. మీరు కిందకెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి వదినా. నిజంగా అంటున్నావా వదినా? జైకి ఇష్టమైన దివ్య అంటే నాకు ఇష్టమే వదినా.
నిత్యకు జైకి పెళ్లి జరగాలంటే ఈ పిల్లే కదా రాయబారం జరిపించాల్సింది. సర్లే, జాగ్రత్తగా చూసుకోండి. నేను అరగంటలో వస్తాను. పిల్ల తన తల్లి పోలికలతో ఉన్న నిత్యను చూసింది. గోడపై ఉన్న మంగ ఫోటోను చూసింది. ఫోటోలో ఉన్నది తన అమ్మే అని ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పినా, నువ్వు మా అమ్మలా ఉన్నావని నిత్యతో చెప్పినా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. కాబట్టి తను చూసింది నిజం కాదని ఎలాగైనా ఈ పిల్లని నమ్మించాలి. అమ్మా 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 ఆంటీ అమ్మా అమ్మా ఎలాగైనా ఈ పిల్ల జ్ఞాపకాలను తుడిచేయాలి. తను చూసిందంత అబద్ధమనే భ్రమలో ఉంచాలి. దివ్యా, 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 ఇప్పుడెలా ఉందమ్మా? అమ్మా ఆంటీ అమ్మా. అమ్మని చూడాలనుందా? కాదు ఆంటీ. అమ్మా. ఆంటీ అమ్మలా ఉందనా? అవును. లేదమ్మా, నువ్వు అమ్మ గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ఆంటీ నీకు అమ్మలా కనిపించింది. మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతామో వారిని అందరిలోనూ చూసుకుంటాము. నీకిష్టమైన అమ్మను ఆ ఆంటీలో చూశావు, అంతే. ఆ ఆంటీ అమ్మలా లేదు. మరి గోడపై అమ్మ ఫోటో ఉంది. అది కూడా అబద్ధమే. అక్కడున్నది వేరే ఆంటీ ఫోటో. తను మీ అమ్మలా కనిపించింది, అంతే. అర్జెంటుగా అక్కడి నుంచి మంగ ఫోటో తీసేయాలి. కావాలంటే కాసేపు ఆగి కిందకొచ్చి ఆ ఫోటోను చూడు. అందులో మీ అమ్మ ఫోటో ఉండదు. నిజంగా? నిజం దివ్యా. ఓ 10 నిమిషాలాగి కిందకొచ్చి చూడు, నీకే తెలుస్తుంది. నా బంగారమే. మరి నేను కిందకెళ్ళను? అర్జెంటుగా అక్కడి నుంచి మంగ ఫోటో తీసేయాలి.